నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. వైఎస్ సునీత గారు 7.5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే తన తండ్రిని చంపేశారు, ఆ చంపిన వాళ్ళకి శిక్ష విధించండి, నాకు న్యాయం చేయండి అంటూ ఆవిడ కోర్టుని అభ్యర్థిస్తున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. కానీ ఆవిడకి చివరికి ఏం దక్కింది? ఇదే క్వశ్చన్ మార్క్. ఎందుకు దీని గురించి మనం ప్రస్తావిస్తున్నాము అంటే, సిబిఐ కోర్టు ఈరోజు ఒక విషయాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అదేంటి అంటే, ఈవిడ ఇంకా దర్యాప్తు కొనసాగించాలి, తర్వాత దర్యాప్తు కోసం పిటిషన్ వేస్తే దాన్ని సిబిఐ కోర్టు కొట్టిపాడేసింది. కొట్టేస్తూ ఏమైంది అంటే, సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ పూర్తయిపోయింది, వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేశారు, దాంతో మేము ఏకీభవిస్తున్నాము అని చెప్పింది. మరి ఇక్కడ అసలు క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎంక్వైరీ పూర్తయిపోతే మరి దోషులు ఎవరు ఎందుకు చెప్పలేదు? ఎవరికి శిక్ష ఎందుకు పడలేదు? ఇది హత్య లేదంటే ఆత్మహత్య లేదంటే ఏం జరిగింది అనేది ఎందుకు సరిగ్గా చెప్పలేకపోతున్నారు? ఏమీ చెప్పకుండా ఈ ఎంక్వైరీ పూర్తయింది అని చెప్పేసి ఎలా చెప్తారు? ఇప్పుడు సామాన్యుల దగ్గర నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి దగ్గర నుండి కూడా వస్తున్న ప్రశ్న. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. అంతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. వివేకానంద గారి మరణానికి న్యాయం జరుగుద్ది అని చెప్పేసి అక్కడ ఆ ప్రాంత వాసులందరూ కూడా కలలుగా అంటున్నారు. ఈవిడేమో మొన్న తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని వచ్చింది, నాకు న్యాయం చేయండి అని అడుగుతుంది. వీళ్ళేమో ఎంక్వైరీ పూర్తి అయిపోయింది, ఇదే ఫైనల్ అని చెప్పేసి అంటున్నారు. దోషులు ఎవరు? ఎవరికి శిక్ష పడింది? ఆయన అసలు ఎలా చనిపోయారు అనేది సిబిఐ ఏం చెప్తుంది? ఇవేం బయటకు రాలేదు ఎందుకు? సిబిఐ గెలిచిందా? సునీత ఓడిందా? సునీత ఓడిందంటే న్యాయం ఓడినట్టే, అంతేగా. నిందితులు గెలిచినట్టే. అంటే ఇప్పుడు సిబిఐ చెప్పినట్టే సిబిఐ కోర్టు కూడా ఆదేశాలు ఇస్తుంది. సిబిఐ కోర్టు ఇవాళ ఈ పిటిషన్ డిస్మిస్ చేసిందంటే మరి అది సిబిఐ కోర్టు కదా. సిబిఐ కోర్టు కాబట్టే సిబిఐ చెప్పినట్టుగా కొట్టేసిందా? మళ్ళా దీనిపై హైకోర్టుకు వెళ్ళదు. సునీత ఏమీ వదిలే రకం కాదు. ఆమె పోరాటం ఆగేది కాదు. తనకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానే ఉంటుందన్నమాట. నిందితులకు కఠిన శిక్ష పడాలి. మళ్ళా ఇలాంటి పునరావృతం కాకూడదు. రాయలసీమలో ఫ్యాక్షన్ ఏరియాలో అందుకోసం పోరాటం చేస్తారు. ఏది సునీత చేస్తున్న పోరాటంలో ఒక కాజు ఉంది, న్యాయం ఉంది. న్యాయం ఎప్పుడూ ఓడదనమాట. కాకపోతే దీనికన్నా పై కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది. ఇప్పుడు సంభాషణ ఏది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగిన ఈ విచారణ దేనిపైన, అతను ఎవరు, అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్య సంభాషణకే పరిమితం కావటం. దీనిపైనే పోరాటం చేసి హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మళ్ళా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సిబిఐ కోర్టుకి వెళ్ళమని. సిబిఐ కోర్టులో వేస్తే సుప్రీం మాటలు కాదనలేక సిబిఐ ఏం చెప్పింది? విచారణని ఆ ఒక్క జోన్కే పరిమితం చేయమని. ఏది అర్జున్ రెడ్డి భరత్ యాదవ్ సంభాషణకే పరిమితం చేస్తే అది ఎలా? అనేక అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఆ అంశానికి సంబంధించి విచారణ చేస్తూనే సునీత లేవనెత్తిన ఇతర అంశాలపైన కూడా విచారణ చేయమని. అనేక అంశాలు ఆమె లేవనెత్తుతోంది. నువ్వెలా మరి కేవలం ఆ ఒక్క జోన్కే పరిమితం అవుతావు? అర్జున్ రెడ్డి భరత్ యాదవ్ సంభాషణకే ఈ విచారణ పరిమితం చేస్తే ఎలా? సునీత ఏమేమి అంశాలు లేవనెత్తింది? వివేక హత్య రోజు భారతీ మేడం కాల్ డేటాపై విచారణ చేయండి, ఫస్ట్ డిమాండ్. పిలిచారా? లేదు. అడిగారా ఆమె ఫోన్? అసలు దానిపైన ఎంక్వైరీ జరిగిందా? అటు సిబిఐ కానీ లేకపోతే సిబిఐ కోర్టు కానీ సునీత లేవనెత్తిన ఇతర అంశాల్లో నంబర్ 1 అదే. ఏది? భారతీ మేడం కాల్ డేటాపై విచారణ సాగాలి. తర్వాత మరొక అంశం ఏంటి? హంతకులు ఎవరు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు? ఇది కదా మీరు తేల్చాల్సిన మోటో. హంతకుల్లో కొంతమందినే పట్టుకుని మిగతా వాళ్ళని వదిలేస్తే ఎందుకు చేశారనే దానిపై సరైనటువంటి కారణం ఇప్పటికీ నువ్వు తేల్చకపోతే, భూ వివాదాల వల్ల, వివాహేతర సంబంధాల వల్ల, రాజకీయ హత్య, అందరూ ఇది రాజకీయ హత్య అన్నారు. షర్మిల కూడా అదే వాంగ్మూలం ఇచ్చింది. బాబాయ్ నన్ను కలిశాడు, పోటీ చేస్తే నువ్వు చేయి లేకపోతే నేను చేయాలి, సీటు మన ఇల్లు దాటిపోవడానికి వీల్లేదన్నాడు, తర్వాత చచ్చిపోయాడు, చంపేశారు.
ఇది రాజకీయ హత్య అని ఎవరు చెప్పారు? సునీత్ ఒక్కటే కాదు, షర్మిల కూడా చెప్పింది. అవును. తర్వాత కిరణ్ యాదవ్ అర్ధరాత్రి ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతితో 25 సార్లు ఫోన్ కాల్స్ చేశారు. ఎన్నిసార్లు? 28 సార్లు. అంటే ఇప్పుడు ఆ 25 ఫోన్ కాల్స్ మీద ఏది విచారణ? కిరణ్ యాదవ్కి ఉమాశంకర్ రెడ్డి భార్యకి జరిగినటువంటి ఆ కాల్ డేటా రికార్డ్ తీశారా? మ్మ్. ఆ స్వాతిని అడిగారా? నెక్స్ట్ మరో అంశం, సాక్షి ఎడిటర్ ఎవరాయనప్పుడు ఎడిటర్? మన మిత్రులే, నేమాని భాస్కర్. మ్మ్. ఇప్పుడు సాక్షి ఎడిటర్ నేమాని భాస్కర్ ఆ రోజు ఎండి భారతి మేడంతో 4 సార్లు ఫోన్ చేశారు. రికార్డులు ఉన్నాయి. మ్మ్. పిలిచారా? భారతి మేడంని పిలిచారా, లేకపోతే అతనెవరు నేమాని భాస్కర్ని పిలిచారా? వాళ్ళ కాల్ డేటా రికార్డ్ చెక్ చేశారా? ఇప్పుడు వీళ్ళు కేవలం కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డితో వరకే పరిమితం అవటమే కాకుండా ఆ కాల్ టైమింగ్స్ అస్పష్టత, ఏదో ఐఎస్టీ అన్నారు, ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఆ టైం మారితే యూటీఐకి ఇదే అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. వివేకం సర్ డైడ్, ఏంటా మెసేజ్? వివేకం సార్ డైడ్. ఈ మెసేజ్ని మరి కిరణ్ యాదవ్ నుంచి అర్జున్ రెడ్డికి వెళ్ళింది. అవును. ఎన్నింటికి వెళ్ళింది? 1:14కి వెళ్ళింది. 1:14కి వెళ్తే వాళ్ళు ఏమంటుంది సిబిఐ, ఇది యూటీఐ సమయం, దాన్ని గనక మనం ఐఎస్టీలోకి మారిస్తే అదే 7:12 అయింది అన్నారు. అదేంటి? ఉదయం 7:12 అని తేల్చారు. ఓకే, 7:12 అనుకుందాం. మరి సాక్షిలో ప్రసారం 7:13. ఇప్పుడు సాక్షిలో చూసి వీడు 7:12కి మెసేజ్ పెడితే మ్మ్. ఎన్నింటికి ప్రసారం అయింది? సాక్షిలో 7:12కా 7:13కా? ఆ స్ప్లిట్ సెకండ్ అది పట్టించింది. ఈ విచారణ దొల్ల విచారణ. సాక్షిలో వివేకానంద రెడ్డి చనిపోయినట్టుగా 7:13కి వస్తే వాడు అర్ధరాత్రి 1:14కి వాడు మెసేజ్ పంపిస్తే వీళ్ళు చెప్పేది ఏంటో చెప్పనా? ఇది యూటీఐ సమయం, దీన్ని ఐఎస్టీలోకి మారిస్తేనంటే 7:12 అవుద్దట. ఎవరికి చెప్తారు ఈ కాకడ్బుల్ స్టోరీస్? అంటే ఎందుకు ఇలా డొంక తిరుగుడు విచారణ చేస్తోంది? తిరగాల్సిన డొంక ఎందుకు తిరగట్లా? మ్మ్. తిరగకూడని డొంకలో ఎందుకు తిరుగుతోంది సిబిఐ? అంటే అసలు ఎవరుండి వెనకాతలు ఇదంతా నడిపిస్తున్నారని మీరు అంటారు? ఇప్పుడు తాడేపల్లి డొంకకి వెళ్దా? మా డొంక రావడానికి ఇల్లేదంటున్నారా తాడేపల్లి వాళ్ళు? ఎందుకు ఎవరు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ ని టచ్ చేయలేకపోతున్నారు? ఇన్ని కేసులు, ఇన్ని వాటిల్లో. ఇప్పుడు సునీల్ తల్లి సావిత్రి ఇచ్చిన వాంగ్మూలానికి కిరణ్ చెప్పిన దానికి తేడా. మ్మ్. ఇప్పుడు ఆమెతో బలవంతంగా వాంగ్మూలం గనక ఇప్పిస్తే, సునీల్ గనక ఇంట్లోనే ఉంటే మరి కిరణ్ అన్నట్లుగా చంపింది ఎవరు? ఇప్పుడు సునీల్ ఇంట్లో ఉన్నాడు అంటున్నారు. మ్మ్. తల్లి వాంగ్మూలంతో బలవంతంగా ఇప్పించారని చెప్పారు. మ్మ్. మరి చంపింది ఎవరు? దేవుడా? చంపింది సునీల్ యాదవ్, అతనే ఇప్పుడు అందులో ఉన్న దీంట్లో. కానీ వీళ్ళు ఏమని చెప్తున్నారు? మావాడి ఇంట్లోనే ఉన్నాడని చెప్తున్నారు. వాళ్ళ అమ్మతో అంట బలవంతపు వాంగ్మూలం ఇప్పించారంట. అసలు ఎంత అబ్సర్డ్గా ఉంది ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ అనేది నీకు అక్కడే కనపడుతుంది. ఫస్ట్ ఛార్జ్ షీట్కి దీనికి మధ్య ఎంత తేడాలు ఉన్నాయి. సిబిఐ మొదటి ఛార్జ్ షీట్లో ఏముంది, ఇప్పుడు వేసిన ఛార్జ్ షీట్లో ఏముంది? ఇక్కడ ఈ వ్యత్యాసం ఎందుకు ఈ విధంగా జరిగింది? కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి గంగిరెడ్డికి ఫోన్ వెళ్ళగానే సునీల్కి 3 సార్లు ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. మ్మ్. సునీల్ ఫోను, గంగిరెడ్డి ఫోను, కిరణ్ ఫోను, ఇవి 3. ఇప్పుడు సునీల్ ఫోన్ ఏమో మరి జేఎన్టీయూ రోడ్లో ఉన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ చెప్తాను. కిరణ్ ఫోన్ ఏమో బాకరాపురంలో ఉన్నట్టుగా చెప్తాను. అసలు ఎందుకు మరి సునీల్ కనుక ఇంట్లో ఉంటే కిరణ్ ఫోను, సునీల్ ఫోను ఇంట్లో ఉన్నట్టే చూపించాలి కదా. మ్మ్. హత్య రోజు ఉదయం అతని సోదరుడు మహేంద్ర యాదవ్ మధ్య అనేక ఫోన్ కాల్స్ నడిచాయా లేదా? మ్మ్. ఇది కావాలి వాళ్ళ.
ఇది తేలాలి. వీటన్నిటిపైన విచారణ చేయాలి. అసలు భరత్ యాదవ్కి గన్ లైసెన్స్ ఎవరిప్పించారు? భరత్ యాదవ్ ఇన్సిడెంట్ జరిగి, ఘటన జరిగి, హత్య జరిగిన తర్వాత నీకు గుర్తుండే ఉంటుంది, గన్ పేల్చారు. అవును. ఎవరినో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కాల్చి చంపడానికి ప్రయత్నిస్తే అప్పుడు పట్టుకున్నారు ఆ గన్. అవును. ఆ భరత్ యాదవ్కి గన్ లైసెన్స్ ఇప్పించింది ఎవరు? అవినాష్ రెడ్డి కాదా? దానిపైన అసలు ఎంక్వైరీ చేశారా? అంటే అవినాష్ రెడ్డికి ఈ భరత్ యాదవ్కి ఉన్న సంబంధాలు ఏంటి? దీనిపైన ఎందుకని విచారించలేదు? ఫిబ్రవరిలో కుక్కను చంపారు. ఆ కుక్కను చంపిన దగ్గర నుంచి అనేక డ్రామాలు జరిగాయి. ఇంట్లో ఉన్న కుక్కను చంపడమే అదేంటి అసలు తొలి మెట్టు, అదొక రెక్కీ కింద చెప్పాలి. వివేకాన్ని చంపడానికి ముందుగా ఆ కుక్కను అడ్డం తప్పించారు. అరే ఇప్పుడు అర్ధరాత్రి హత్యకి ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు, హత్య జరిగిన తర్వాత భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. గూగుల్ టేక్అవుట్ నిర్ధారించింది. వీళ్ళంతా పాత్రధారులే, నలుగురు పాత్రధారులు, ఇంకో నలుగురు సూత్రధారులు. అసలు వీళ్ళందరి వెనక జగన్నాటక సూత్రధారి. అది కదా ఇవాళ బయట పెట్టాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నింటికి తెలిసింది ఆయనకి? బాబాయ్ హత్య కేసు పొద్దున్నే 5ంటికే తెలుసు ఆయనకు అన్నారు. మేము అప్పుడు 5 గంటలకి మేనిఫెస్టో మీటింగ్లో ఉన్నాం. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లేకపోతే అజయ్ కల్లమే ఇచ్చాడు వాంగ్మూలం. బాబాయ్ నో మోర్ అని చెప్పాడు, పైకి వెళ్ళాడు, కిందకి రాగానే బాబాయ్ నో మోర్ అని మా మీటింగ్ క్యాన్సిల్ చేశాడు. ఉదయం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య గురించి తెలిస్తే సాయంత్రం 5 దాకా ఎందుకు వెళ్ళలేదు? రోడ్డు మార్గాన్ని ఎందుకు వెళ్ళాడు? భార్యాభర్తలిద్దరినీ రోడ్డు మార్గాన్ని తీసుకెళ్లిన డ్రైవర్ నారాయణ ఎందుకు చనిపోయారు? ఈ కేసులో అనుమానాస్పద మరణాలు కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అభిషేక్ రెడ్డి డాక్టర్. అసలు పాపం ఆయన మరణం మామూలుది కాదు సార్. చిన్న వయసు, అతను డాక్టర్, అనారోగ్యంతో ఎలా చనిపోతాడు? అసలు ఎందుకు ఆయన డాక్టర్ గంగిరెడ్డి భారతీయ గారి తండ్రి ఎలా చనిపోయారు? కరోనా వచ్చిన వాళ్ళంతా బతికారు. బొత్స సత్యనారాయణ బతికాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ బతికాడు, విజయసాయిరెడ్డి బతికాడు. వీళ్ళందరికీ కరోనా వచ్చింది. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు, ఇక్కడే అపోలోలోనే. అంటే కరోనా వచ్చిన వైసీపీ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ బతికారు, గంగిరెడ్డి చచ్చిపోయాడు. అనుమానాస్పద మరణాలపైన అసలు సిబిఐ విచారణ చేసిందా? సునీత లేవనెత్తిన అనేక అంశాల్లో దేన్ని పట్టించుకోకుండా కేవలం ఆ ఒక్క ఫోన్ సంభాషణకి ఈ విచారణ పరిమితం చేసి ఇక అయిపోయింది అని పిటిషన్ కొట్టేయటాన్ని ఏం చూడాలి, ఏమనాలి? ఇవాళ సిబిఐ గెలవటం కాదు, ఈ కేసుని సరైన దర్యాప్తు కొలిక్కి తీసుకురాకుండా సిబిఐ ఓడింది. రైట్, ఓడింది సిబిఐ. థ్యాంక్ యూ సో మచ్ సార్.